అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా శుక్లా విక్టరీ చిహ్నం చూపుతూ అందరికీ కూడా అభివాదం చేశారు. తన అనుభవాలను స్నేహితులతో సహచరులతో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నానని చెప్పి నిన్న ఎక్స్ వేదికగా శుభాంశు శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే XM-4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గత ఏడాది అమెరికా వెళ్లారు. మిషన్ విజయవంతమైన తర్వాత తొలిసారి భారత్కు వచ్చారు ఆయన. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో శుక్లా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుక్లా పాల్గొంటారు. అలాగే అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయుడు ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఘనంగా స్వాగతం పలికారు. XM-4 మిషన్లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన రెండవ భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు తెల్లవారుజామున ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్ చేరుకున్నందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అలాగే శుక్లా సాధించిన విజయాన్ని ఆయన ప్రశంసించారు. ఎక్స్లో దేశమంతా కూడా అతని విజయాన్ని గర్విస్తోందన్నారు. భారత్ చేరుకున్న శుక్లా రేపు ఢిల్లీలో ప్రధాని మోదీని కలుసుకుంటారు. తర్వాత యూపీలోని సొంతూరు లక్నోకు వెళ్తారు. అక్టోబర్లో నిర్వహించే గగన్యాన్ మిషన్ శిక్షణలో పాల్గొంటారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. జూన్ 25న అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నింగిలోకి దూసుకెళ్లారు. XM-4 మిషన్లో 4 వ్యోమగాముల్లో శుభాంశు శుక్లా ఒకరు. జూన్ 26వ తేదీ నుంచి ISSలో పలు ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగి జూలై 15న భూమిపైకి చేరుకున్నారు. శుక్లా విమానంలో కూర్చుని చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోటోని ఇన్స్టాలో షేర్ చేశారు. తాను స్వదేశానికి చేరుకున్నందుకు విమానంలో కూర్చున్నప్పుడు మిశ్రమ భావోద్వేగాలు కలిగాయని చెప్పి శుక్లా అన్నారు. ఏడాదిగా తన స్నేహితులు కుటుంబ సభ్యులుగా ఉన్న అద్భుతమైన వ్యక్తులను విడిచిపెట్టాల్సి వస్తున్నందుకు ఒకవైపు బాధ, మిషన్ తర్వాత మొదటిసారిగా నా స్నేహితులు కుటుంబ సభ్యులు దేశంలోని ప్రతి ఒక్కరిని కలవబోతున్నందుకు మరోవైపు ఉత్సాహం ఉన్నాయి. జీవితం అంటే ఇదేనేమో అని అనుకుంటున్నానని శుక్లా పేర్కొన్నారు. ఆగస్టు 15న హోస్టన్లోని భారత కాన్సులేట్లో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో శుక్లాతో పాటు వ్యోమగామిగా ఎంపికైన ప్రశాంత్ నాయర్ కూడా దాంట్లో పాల్గొన్నారు.